నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశం మొత్తం బీహార్ వైపు చూస్తుంది. సో ఇప్పుడు ఓవైపు బీజేపీకి అట్లాగే మహాగఠబంధన్కి రెండు కూటములకు కూడా ఈ ఎన్నికలు చాలా అత్యంత కీలకంగా ఉన్నాయి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నిక. మరోవైపు ఇప్పటికే మహాగఠబంధన్ స్పష్టంగా ఆ యొక్క కూటమి యొక్క ఫేస్ మా సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ అంటూ కూడా ప్రకటించినటువంటి తర్వాత ఇప్పుడు అక్కడ రాజకీయ సినారియో మారుతోంది. అట్లాగే బీజేపీ కొంత గ్రిల్ అయ్యి ఇరకాటంలో పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే నితీష్ కుమారే మా సీఎం అభ్యర్థి అని చెప్పే పరిస్థితి లేదు. మరి నితీష్ కుమారే ఉంటారా లేదు, భవిష్యత్తులో మహారాష్ట్ర లాగా ఫడ్నవీస్ ఏ విధంగా తెర మీద తీసుకొచ్చారు, ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరైనా తెర మీద తీసుకొస్తారా ఎన్నికల తర్వాత అన్నది కూడా అతిపెద్ద చర్చ జరుగుతుంది. సో ఇటువంటి సందర్భాల్లో తాజాగా కూడా ప్రశాంత్ కిషోర్ అక్కడ కింగ్ మేకర్ అయిన తర్వాత ఆయన అసదుద్దీన్ ఓవైసీ మీద కూడా వ్యాఖ్యలు చేశారు. మీరు ఇక్కడ ముస్లింల మీద లేకుంటే ఇక్కడ బీహార్ మీద మీ ప్రేమ తగ్గించుకొని మీరంతా కూడా హైదరాబాద్లో మీరు ఫోకస్ చేసుకోండి అని కూడా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. గతంలో కూడా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యల ఆధారితంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని బీహార్ ఎన్నికల్లో కాకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కేవలం జూబ్లీ హిల్స్కే పరిమితం చేసినటువంటి సినారియో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇటువంటి సందర్భాల్లో ఓవైపు ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగానే స్పష్టంగా అనేక సర్వేలు విశ్లేషణలు చూస్తున్నటువంటి క్రమంలో మరి ఆ యొక్క కింగ్ మేకర్ ఎన్డీఏ కూటమిని గెలిపిస్తారా లేదంటే మహాగఠబంధన్ని అధికారాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందా? మరి బీహార్ ప్రజల్లో తేజస్వి యాదవ్ వైపు ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నటువంటి సందర్భంగా మరి నితీష్ వైపు కొంతమంది మహిళలు అండగా ఉన్నారనే ఒక పర్సెప్షన్ కూడా కనిపిస్తోంది. మరి ఇటువంటి సందర్భాల్లో బీహార్లో గెలిపేవారిది, బీహార్లో ఏ కూటమి అధికారం కైవసం చేసుకోబోతోంది, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, అక్కడ ప్రజల మూడు ఏ విధంగా ఉంది? మనతో పాటు చాణక్య స్ట్రాటజీస్ అధినేత ఉన్నటువంటి ముఖేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. గతంలో కూడా మనం బీహార్ ఎన్నికల సందర్భంగా గతంలో అక్కడ గ్రౌండ్ ఏ విధంగా ఉందో కూడా మనం మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం కూడా చేశాం. సో ఈ క్రమంలో అక్కడ వాళ్ళ టీమ్స్ కొంత అక్యురేట్ గా అగ్రెసివ్ గా తిరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ ఇప్పుడున్నటువంటి తాజా పరిస్థితులు ఏంటి, తర్వాత ఇప్పుడు అంటే అభ్యర్థులు ప్రకటించిన తర్వాత కూటములు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మేనిఫెస్టో ప్రజల ముందు ఉంచిన తర్వాత అక్కడ ప్రజల మూడ్ ఏ విధంగా ఉంది, బీహార్ మూడ్ ఏ విధంగా ఉందో మాట్లాడదాం. ముఖేష్ గారితో మాట్లాడబోయే ముందు మీరు కూడా బీహార్లో ఏ కూటమి అధికారం కైవసం చేసుకునే అవకాశం ఉంది, ఏ కూటమికి ఏ పాజిటివ్స్ ఏ నెగిటివ్స్ ఉన్నాయి, మీ అభిప్రాయాల్ని బీహార్ ఫాలో అవుతున్నటువంటి వీక్షకులందరూ కూడా ఖచ్చితంగా అభిప్రాయాలు ఖచ్చితంగా షేర్ చేయండి, కింద కామెంట్స్ తెలియజేయండి. మనతో పాటు ముఖేష్ గారితో ఉన్నారు కాబట్టి మనం మాట్లాడదాం. ముఖేష్ గారు నమస్తే. నమస్తే. ఏంటి సార్ బీహార్ కా షేర్ ఎవరు కాబోతున్నారు, ఎవరు సీఎం కాబోతున్నారు, ఏ కూటమి గెలవబోతున్నారు? బీహార్ కా షేర్ రాజేష్ గారు, గతంలో మనం ఒకసారి బీహార్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసాం. అప్పుడుకి ఇప్పటికి పెద్ద రిజల్ట్స్ ఏం పెద్ద మారలేదు, కానీ కొంత ఈసారి అప్పుడు డౌట్ఫుల్ గా మనం ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని చెప్పాం. బట్ ఈసారి గన్ షాట్ గా మనం చెప్పొచ్చు బీహార్ కా షేర్ ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ అనేది రాబోతుంది. కానీ కొన్ని సర్వే రిపోర్ట్లు మహాగఠబంధన్ వైపు ఉన్నాయి, టైట్ ఫైట్ నడుస్తుంది, ఎవరి వాళ్ళ ఇచ్చుకుంటారు. మన కంపెనీ అయితే 100% మనం ఏం చెప్తున్నాం అంటే మహాగఠబంధన్ గెలిచే అవకాశాలని వాళ్లే చేతులారా స్వయంకృత అపరాధం ఉంటుంది చూడండి. ఇక్కడ కాంగ్రెస్ అయితే తెలంగాణలో చేసుకుంటుందో అక్కడ కూడా తేజస్వి యాదవ్ అండ్ కాంగ్రెస్ మధ్య కోఆర్డినేషన్ సరిగ్గా కుదరక, షీట్ల షేరింగ్ సరిగ్గా కుదరక కొంచెం అక్కడ ఎంఐఎం కూడా ఒక కీలకమైన 25 స్థానాల్లో పోటీ చేయడం, ఇవన్నీ ఆల్ టుగెదర్ కలుసుకుని ఏంటంటే బీహార్లో ప్రస్తుతానికైతే ఎన్డీఏ గవర్నమెంట్ 130 నుంచి 135 స్థానాలు, 130 నుంచి 135 స్థానాలు అయితే గన్ షాట్గా వీళ్ళు గెలిచే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. అంటే 122 మ్యాజిక్ ఫిగర్, బేసిక్గా 243 మొత్తం 122 మ్యాజిక్ ఫిగర్ దాటి వాళ్ళు సేఫ్ ఎడ్జ్లోనే ఉన్నారు. అయితే డేంజర్ జోన్లో ఏం లేదు, సేఫ్ ఎడ్జ్లోనే ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఎన్డీఏ సీట్ల షేరింగ్, ఎన్డీఏ కానీ మనకి ఇక్కడ జేడీయూ కానీ గమనిస్తే వీళ్ళు కరెక్ట్గా ఈక్వల్గా 101 అంటే ఇద్దరు ఈక్వల్ షేరింగ్ లో వెళ్ళిపోయిన తర్వాత ఎల్జేపీ పార్టీ కూడా చిరాగ్ పాస్వాన్, ఎల్జేపీ పార్టీ కూడా మొన్న ఎంపీ ఎలక్షన్స్ లో చూస్తే మంచి కీ రోల్ పోషించింది. వాళ్ళు కూడా ఒక 28 సీట్స్ లో కంటెస్ట్ చేయడం. ఇక మిగిలిన హెచ్ఏఎం పార్టీ కానీ రాష్ట్ర లోక్ మోర్చా కానీ వీళ్ళందరూ కలిపి ఆల్ టుగెదర్ 243, అంటే వీళ్ళు ఈక్వల్ షీట్ షేరింగ్ చేసుకొని సక్సెస్ఫుల్ గా ఉన్నారు. కానీ ఇక్కడ మహాగఠబంధన్కి ఇక్కడ డేంజర్ జోన్ ఏంటంటే మహాగఠబంధన్లో కాంగ్రెస్ ఐఎన్సీ ఆల్మోస్ట్ 61 స్థానాల్లో పోటీ చేసింది. పోయినసారి కూడా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడమే తేజస్వి యాదవ్ ఓడిపోవడానికి కారణం. ఇక్కడ కూడా ఐఎన్సీ 61 ప్లస్ ఆర్జేడీ అంటే 61 కూడా ఎక్కువ అంటారు, ఎక్కువ 50 లోపే ఉండేది. అది అక్కడ చూడండి నారో ఎడ్జ్ అది. రాష్ట్రీయ ఆర్జేడీ కూడా మనకు ఇక్కడ 143 సీట్స్ లో కంటెస్ట్ చేయడం. అండ్ ఇక్కడ మహాగఠబంధన్ కలిసి వచ్చే ఇంకొక అంశం ఏంటంటే సిపిఐఎంఎల్ మహా స్ట్రాంగ్ గా ఉండే పార్టీ,
చాలా కీ రోల్ పోషించే పార్టీ. వీళ్ళందరూ కూడా మహాగఠబంధన్లో ఉండడం ఏంటంటే కొంత టైట్ ఫైట్ నడుస్తుంది. వీళ్ళు అలయన్స్లో లేకపోతే ఇంకొక రకంగా ఉంటుంది ఈక్వేషన్, కానీ వీళ్ళు అలయన్స్లో ఉండడం అనేది ఏంటంటే కొంచెం వీళ్ళకు ఇంకా ఆశలు. ప్రతి నియోజకవర్గంలో సిపిఎంఎల్ ఓట్స్ ఎక్కువ ఉంటాయి ప్రతి నియోజకవర్గంలో అక్కడ చూస్తే. సో ఈ వీళ్ళు ఆల్ టుగెదర్ ఇక్కడ వచ్చేది వీళ్ళు ఒక 25 ఈ సీట్స్లో కంటెస్ట్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ 243 స్థానాలు వీళ్ళు షేర్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మహాగఠబంధన్కి మెయిన్ నీడ్ ఏంటంటే ఎంఐఎం. వీళ్ళు కీలకమైన ఏదైతే చంపారన్, ఈస్ట్ చంపారన్, వెస్ట్ చంపారన్ ఏరియాస్లలో వీళ్ళు ఎంఐఎం వాళ్ళు కంటెస్ట్ చేయడం ఏదైతే ఉందో 25 స్థానాల్లో వాళ్ళు కాంగ్రెస్కి పడే ఓట్ బ్యాంకును కొంత చీలుస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇది కూడా కొంచెం ఎన్డీఏ అంటే ఇప్పుడు మహాగఠబంధన్ ఓట్లు ఎంఐఎం చీల్చడం ద్వారా ఖచ్చితంగా మహాగఠబంధన్ ఎఫెక్ట్ పడుతుంది. ప్రశాంత్ కిషోర్ ఏ ఓట్లు చీలుస్తుంది? ప్రశాంత్ కిషోర్ అన్ని స్థానాల్లో కంటెస్ట్ చేయట్లేదు. అయితే ఇక్కడ జనసురాజ్ పార్టీ కూడా 116 సీట్లలో వాళ్ళ అభ్యర్థులు కంటెస్ట్ చేస్తున్నారు, అది డైరెక్ట్ కంటెస్ట్ చేయట్లేదు. అయితే ఇక్కడ ఎక్కువగా భూమియార్స్ ఓట్లను చీల్చే అవకాశం ఉందనుకున్నాం, కానీ జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ ఇస్ నథింగ్ బట్ బి పార్టీ టు ద ఎన్డీఏ. సో అతను కూడా కంటెస్ట్ చేసే స్థానాలు ఎక్కువగా ఆర్జేడీ కంటెస్ట్ చేస్తున్న స్థానాలను అక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు. సో ఓట్లు చీల్చి ఎన్డీఏకి లబ్ధి చేకూరుస్తున్నాడు. మీరు చూస్తే మొత్తం మీకు కాన్స్టిట్యున్సీ వైజ్ గా ఎవరెవరు ఎక్కడ కంటెస్ట్ చేస్తున్నారో చూస్తే మీకు ఇది క్లియర్ గా కనిపిస్తుంది. పైగా ఇంకోటి ఆయన తేజస్వి యాదవ్ ఓడిపోవాలనే అంశం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నది గతంలో ఉన్న వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ బేస్ చేసుకుని. అయితే ప్రస్తుతం యాజ్ పర్ టుడే అనాలిసిస్ బేస్ చేసుకుంటే ఏంటంటే ఎన్డీఏ 132, 135 సీట్స్ తోటి గవర్నమెంట్ క్లీన్ గా ఉంది వాళ్ళకి, నో డౌట్ ఇట్ ఆల్. సో మొత్తం మీద అయితే మాత్రం ఎన్డీఏ మరి ఇప్పుడు సీఎం పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో ఒక ఆలోచన ఉంది ఏంటంటే నితీష్ కుమార్ని సీఎం చేయాలా లేకపోతే కొత్త సీఎంని తెర మీదకి తీసుకురావాలి. నితీష్ కుమార్ సీఎం అభ్యర్థి అయితే మళ్ళీ ఎన్డీఏకి ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే తన మీద ఉన్న యాంటీ ఇన్కంబెన్సీ తోటి ప్రజల్లో కొంత బీజేపీ ఇప్పుడు ఎక్కువ స్థానంలో కంటెస్ట్ చేస్తుంది మీరు గమనించినట్లయితే. సో ఇక్కడ సీఎం అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి వేరే వాళ్ళని తీసుకొచ్చే అంశంలో వాళ్ళు అదే ప్రోటోకాల్కి వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎన్డీఏ గవర్నమెంట్ ఆల్రెడీ ఏం చేసిందని మహారాష్ట్రలో చేసిన విధంగా రెడీ బైన్ స్కీమ్ కింద ఏదైతే ఉందో మహిళలకి ఇక్కడ ఆల్రెడీ ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 10,000 రూపాయలు జమ చేయడం కూడా జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఉమెన్స్ ఓట్ పూల్ చేసుకోవడంలో కొంచెం ఎన్డీఏ గవర్నమెంట్ పూర్తిగా మునిగి ఉంది కాబట్టి, అండ్ వాళ్ళ ఆర్ఎస్ఎస్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ గ్రౌండ్ వర్క్ కానీ క్లియర్గా ఎవ్రీథింగ్ టు ఇట్ ఈస్ క్లియర్ ఎడ్జ్ టు ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద చాణక్య స్ట్రాటజీస్ అధినేత ముఖేష్ గారు చెప్తున్న లెక్కల ప్రకారం బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో చూద్దాం 2 ఫేజ్ల ఎన్నికల్లో అక్కడ ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారు, ఏ కూటమి గెలుస్తుంది. ఎందుకంటే అక్కడ కింగ్ మేకర్స్ గా ఉన్నటువంటి ఎవరైతే సిపిఐ ఎంఎల్ కానీ లేదంటే జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ కానీ ఎంఐఎం కానీ మరి వీళ్ళందరూ కూడా ఓట్లు కన్సాలిడేట్ ఎవరికి చేస్తారు, ఎవరి ఓట్లు చీలుస్తారు, మరి ఏం జరగబోతున్నది మాత్రం కొంత కౌంటింగ్ రోజు వరకు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. బిగ్ కౌంటింగ్ డేలో స్పష్టంగా బీహార్లో గెలిపేది అర్థమవుతుంది. అప్పటిదాకా మనం స్పష్టంగా బీహార్లో ఏం జరగబోతుందో రాజకీయ క్వశ్చన్ మీ ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తుంటా. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద ఖచ్చితంగా బీహార్లో ఎవరు అధికారం కైవసం చేసుకోబోతున్నారు స్పష్టంగా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.